క్షణక్షణానికి పెరుగుతున్న వరద. నడివాగులో ఓ బండపై బిక్కుబిక్కుమంటూ 14 మంది. 10 నిమిషాలు ఆలస్యమైన ఘోరం జరిగిపోయేది. కానీ గ్రామస్తుల సాహసంతో వారంతా బతికి బయటపడ్డారు. ప్రాణాలకు తెగించి ఓ రైతు నీళ్లలోకి వెళ్లి వారిని కాపాడాడు. ఊరంతా కలిసి ఆ కుటుంబాన్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదిలాబాద్ జిల్లా కంచుకట్టిలోనే ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కంచుకంటి పెద్దవాగులో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళింది. వీరిలో 4 వృద్ధులు, ఓ యువతి, మహిళ, ఓ వ్యక్తితో పాటు 7 నుంచి 12 ఏళ్లలోపు 7 అబ్బాయిలు ఉన్నారు. వృద్ధులు ఒడ్డున ఉండి దుస్తులు ఆరేస్తూ ఉండగా మిగతా వారు వాగులో దిగి బట్టలు ఉతుకుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అందరూ ఆందోళనకు గురై ఒక చోటికి చేరి బండపై నిలుచున్నారు. వాగులో చిక్కుకున్న వారిని గమనించిన కంచుకంటికి చెందిన కమ్మయ్య వెంటనే ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో వారంతా తాళ్లతో వాగు వద్దకు చేరుకున్నారు. వాగులోకి దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతు కాసారపు శ్రీనివాస్ ధైర్యం చేసి నీటిలో చిక్కుకున్న వారి వద్దకు తాళ్ల సాయంతో వెళ్లాడు. ఒక చీర తీసుకుని అందరి చుట్టూ కట్టాడు. తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని వాగు నుంచి బయటకు పంపించగా ఒడ్డునున్న గ్రామస్తులు బయటకు లాగారు. గంటన్నర తరువాత అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. 10 నిమిషాల ఆలస్యమైన ఘోరం జరిగిపోయేదని సమయానికి కమ్మయ్య గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని ముస్లిం కుటుంబం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపింది.